హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మిర్యాలగూడ నుండి మేడారం సమ్మక్క సారక్క దేవాలయానికి అయితే బయలుదేరాను. ముందుగా మీకు చూపించేది మిర్యాలగూడ భీమవరం మధ్యలో ఉన్న మూసీ నది. ఇది ముందు నా జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. మొత్తానికైతే సూర్యాపేట దగ్గర చేరుకున్నాను. ఇది సూర్యాపేట బస్ స్టాండ్ దగ్గర తీసిన లొకేషను, సూర్యాపేట ఫ్లైఓవర్. ఇది సూర్యాపేట దగ్గరలో ఉన్న దండు మైసమ్మ తల్లి గుడి. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అయితే ప్రయాణం స్టార్ట్ చేశాను. ఇక్కడైతే కనిపిస్తుంది కదా బోర్డు. మనం ఇక్కడి నుంచి ఇక మనం హైవే బీచ్ ఎక్కడం అయితే జరుగుతుంది. ఇక్కడి నుంచి మల్లెంపల్లి 150 కిలోమీటర్ల పైన ఉంది. చూడండి, మీకు ఆ లొకేషన్ చూపిస్తున్నాను. ఇదే బైపాస్, సూర్యాపేట నుండి మల్లంపల్లి బై రోడ్డు. నూతనకల్ నుండి మల్లంపల్లి బై రోడ్డుకి అయితే బయలుదేరినాము మనం. ఈ రోడ్డు మటుకు ఎక్సలెంట్గా ఉంది. జర్నీ మటుకు ఎక్సలెంట్గా జరిగింది. కానీ 2 వీలర్ మీద ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఆ జర్నీ మటుకు చాలా అద్భుతంగా ఉంది. మీకు చూపిస్తున్న ఊరి పేరు మరిపేడ బంగ్లా. ఈ ఊరికి రావడానికి నాకు 40 నిమిషాలు పట్టింది. అక్కడ చూపించిన లొకేషన్ నుంచి ఇక్కడ వరకు. చూడండి, మరిపేడ బంగ్లా ఇదే మరిపేడ బంగ్లా బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లోకి వచ్చి ఒక చిన్న సెల్ఫీ అయితే తీసుకొని చూపిస్తున్నాను నేను. ఇదే బస్ స్టాండ్, మరిపేడ బంగ్లా బస్ స్టాండ్.
హరిపేట బంగ్లా నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత రోడ్డు అమ్మటి ఇట్లా ఒక చిన్న లేక్ అయితే కనపడింది. బాగుందని చెప్పేసి ఒక వీడియో తీసుకుందాం అనేది దిగాను. చూడండి, ఇది ఒక బ్రిడ్జ్, ఏదో రిపేర్ వర్క్ నడుస్తుంది. గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతుంది, కష్టపడకే కాంచన. తర్వాత ఇక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఇక్కడ జనాలు అయితే రోడ్డు మధ్యలో మామిడి తోరణం అయితే కడుతున్నారు. అది ఎందుకు కడుతున్నారో తెలియదు, కానీ ఒకటైతే షూట్ అయితే చేశాను. తర్వాత నా దారి అయితే నేను వెళ్ళిపోయాను. ఇట్లా జర్నీ మధ్యలో సాంగ్స్ వినుకుంటూ పోతే బాగుంటుంది, కాబట్టి నేను ఇక్కడ సాంగ్ ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత మహబూబాద్ అయితే వచ్చింది టౌన్కి. ఇది మహబూబాద్ టౌన్లో నుంచి మనం ఇప్పుడు నర్సంపేట రోడ్డుకి అయితే ఎక్కడం జరుగుతుంది. మహబూబాద్లో నేనైతే బండ్ల పెట్రోల్ కొట్టేయడం అయితే జరిగింది. ఆ క్లిప్ అయితే మిస్ అయింది ఇక్కడ. అన్న, ఇక్కడ మీరు చూస్తున్నది ఇది మానకోట నందనవనం అని పార్క్ ఉంది. ఇక్కడ లోపలికైతే వెళ్ళాను. చూడండి, బయట ఇది బయట వ్యూ. లోపలికి వెళ్ళి చూసి వాళ్ళని ఎంక్వైరీ చేశాను. పార్కింగ్ 20 రూపాయలంట, ఈవినింగ్ 5 వరకు టైమింగ్స్ అంట. అది కనుక్కొని ఇలా చూసుకుంటూ బయటకు వచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్న పక్కన ఉన్నాయి మొత్తం మొక్కజొన్న కంకులు, పక్కన ఆరబోసారు. అది చూపిస్తున్నాను, చూడండి. మీకు మళ్ళీ మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. మంచి హోటల్ చూసుకొని భోజనం చేయాలి. హోటల్ కోసం చూస్తున్నాం. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మాయదగూటికి వెలుతురు వెన్నెల.
గిలిగింత ఏలను ఈ మాయే ప్రేమేనేమో భాయి ఎటువైపు చూసినా ఎదలోని రూపమే. She looks just like Mona Lisa, smile is stay oka thrillera. She opens my heart, God, she's so cute. Cheli vadanam suma kusumam ra. Hey, are you in love? Yes, yes, I'm in love. Tell me. Hey, are you in love? Yes, yes, I'm in love. Arey competition love lo padipedate. Dillori. మొత్తానికైతే నరసంపేట దగ్గరలోకి అయితే రీచ్ అయ్యాను. భోజనం అయితే చేయాలి. నరసంపేట అయితే వెళ్ళి నరసంపేటలో ఒక ఆటో అన్న ఏదో ఒక అడ్రస్ చెప్పాడు, భోజనం ఆడ బాగుంటుంది అంటే నందిని మెస్ అని చెప్పాడు. ఇంకా అంటే నిజంగా చాలా బాగుంది నందిని మెస్. మీకు ఆ హోటల్ చూపిస్తాను చూడండి. ఇదే నరసంపేట. పదండి హోటల్లోకి వెళ్దాం భోజనం చేయడానికి. మీకు చూపిస్తాను చూడండి ఆ హోటల్. ఇదే నందిని మెస్ హోటలు. నిజంగా అంటే చాలా బాగుంది. ఆ ఆటో నాకైతే థ్యాంక్స్ చెప్పొచ్చు. నిజంగా అంటే ఒక మంచి అడ్రస్ చెప్పాడు, భోజనం హోటల్ అడ్రస్. థ్యాంక్స్ భయ్యా. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే. నిదురించిన నా ఆశలు ఎదురుగా నిలిచిన నిమిషాన ఇన్నాళ్లకు నీలో నన్ను దాచిన సంగతి కనుగొన్నా. నిదురించిన నా ఆశలు ఎదురుగా నిలిచిన నిమిషాన నేని కలేనా నువ్వయ్యానా. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే.
మొత్తానికైతే సమ్మక్క సారక్క టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది జంపన్న వాగు. కలలేవో చిగురించే ఈ బండి మీద నేను మిర్యాలగూడ నుండి సమ్మక్క సారక్క టెంపుల్ వరకు వచ్చింది ఈ బండి. నిన్ను చేరే వేళల్లో తపనేదో ఆగేనా నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే మొత్తానికైతే జంపన్న వాగులోకి అయితే దిగాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం రావడం నేను ఈ టెంపుల్కి. నాకు మిర్యాలగూడ నుండి సమ్మక్క సారక్క టెంపుల్ రావడానికి 250 కిలోమీటర్లు వచ్చిందండి. నేను మిర్యాలగూడను ఉదయం 8 గంటలకు బయలుదేరాను. సాయంత్రం 4:30కి ఈ టెంపుల్కి వచ్చేదాన్ని. ఇప్పుడు పదండి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వెళ్దాము. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాను. గుడి లోపలికైతే రండి, మీరు కూడా చూద్దురు. కానీ లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత
ఇక్కడ దర్శనం అయితే అయిపోయిన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ దూరంలో చిలకల గుట్ట అని ఒక ప్లేస్ ఉంటుంది. అదే ఈ చిలకల గుట్ట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇక్కడ నీరు బాగుంటుంది, తాగే నీరు. నేను కూడా తాగి చూశాను, చాలా బాగున్నాను. చూడండి, ఇది ఆ వాటర్ని తాగడమే కాకుండా నేను ఒక బాటిల్లో కూడా తీసుకెళ్ళాను ఇంటికి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. దేవీ నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి. భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి, నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి. లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి. అక్షయ సంపదలెన్నో అవని జనులకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి. విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి. ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా. శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని. విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజ రాజేశ్వరి. భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మా నీ దర్శనం, దుర్గమ్మ నీ దర్శనం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా మొత్తానికి అయితే దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మరలా మిర్యాలగూడెనికి అయితే బయలుదేరాను. అక్కడ నుండి మిర్యాలగూడెం వచ్చేటప్పటికి నాకు కరెక్ట్గా 12 గంటలు అయ్యింది. మొత్తానికైతే హ్యాపీగా దర్శనం చేసుకొని రీచ్ అయ్యాను మిర్యాలగూడెనికి. ఏదైనా మిస్టేక్లు ఉంటే దయచేసి క్షమించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే. నన్ను చూపగల అద్దం నువ్వు కాక మరి ఎవరు అన్నది మనసే. నిదురించిన నా ఆశలు ఎదురుగా నిలిచిన నిమిషాన ఇన్నాళ్లకు నీలో నన్ను దాచిన సంగతి కనుగొన్నా. నిదురించిన నా ఆశలు ఎదురుగా నిలిచిన నిమిషాన నేనికలేనా